హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అండి అందరికీ. ఈరోజు చూడండి క్లైమేట్ ఎంత చల్లగా ఉందో, చాలా ప్లెజెంట్గా ఉంది. వర్షం పడుతుంది. ఇంత బాగా క్లైమేట్ ఉండి ఉదయాన్నే వర్షం పడుతుంటే మనకు ఏం గుర్తొస్తుందండి? లేస్తేనే ముందుగా టీ తాగాలనిపిస్తుంది కదా. ఈరోజు చూపించే రెసిపీ అయితే జింజర్ టీ చూపిస్తున్నానండి. చాలా బాగుంది వాతావరణం. టీతో ఎంజాయ్ చేద్దాం. టీ కూడా చాలామందికి ఎలా పెట్టాలో మెజర్మెంట్ కూడా తెలియదు. యంగ్స్టర్స్కి ముఖ్యంగా కొత్తగా టీ పెట్టాలంటే టెన్షన్ లేకుండా నేను చిన్న మెజర్మెంట్ కూడా చెప్తానండి. చిన్న చిన్న టిప్స్తో ఇలా టీ చేసుకున్నాం అనుకోండి, అల్లం టీ అదిరిపోతుంది అనమాట. అల్లం టీని చూస్తే మీకు ఏం గుర్తొస్తుంది? చాయ్ పాట ఒకటి గుర్తొస్తుంది కదా. చాయ్ చెమక్కులే చూడరా బాయ్, చిరంజీవి పాట. ఆ చాయ్కి అంత మహిమ ఉందండి. ఈ టీ తాగుతుంటే ప్రతి సిప్ మనము ఎంజాయ్ చేస్తాం ఫ్లేవర్స్తో. ఇది ఎలా చేసుకోవాలో చూసేద్దాం. ఇంకెందుకండి ఆలస్యం, టీ ప్రిపరేషన్కి వెళ్ళిపోదామా? వెళ్ళిపోయే ముందు ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ముందుగా ఒక టీ కప్ అండి కొలత కోసం. అల్లం ముక్కలు 2 పెట్టాను, ఇంత వేయనండి. ముందు ఇప్పుడు ఫస్ట్ ఇచ్చిన అల్లమే, ఇది మాత్రం నెక్స్ట్ చెప్తాను ఎందుకనేది. యాలకులు ఒక 3 తీసుకున్నాను దంచుకోవడానికి. ఆ పెద్ద అల్లం ముక్క క్వాంటిటీ ఎక్కువ చేసుకునేటప్పుడు అంత సైజు వేసుకోండి అని చెప్పడానికి మాత్రమే పెట్టానండి. ఇప్పుడు ఈ అల్లం ముక్కను ముఖ్యంగా చెక్కు తీసేసుకోవాలన్నమాట. ఎందుకు చెక్కు తీయాలంటే మనం పాలల్లో ఇది దంచి వేసినప్పుడు ఈ పొట్టు ఉంటే విరిగిపోయే ఛాన్సెస్ ఎక్కువ అండి. పాలు టీ అంతా విరిగిపోతుంది. అందుకని ముందుగానే చెక్కు తీసుకొని దంచుకుంటే టేస్ట్ బాగుంటుంది, టీ కూడా విరిగిపోకుండా ఉంటుంది. చాలామంది తెలియదు కదా, అలా కొట్టేసినారంటే అప్పుడప్పుడు విరిగే ఛాన్సెస్ ఎక్కువ. అందుకని ఇలా చెక్కు నీట్గా తీసుకొని మనం దంచుకుందాము. మనం తీసుకునే క్వాంటిటీకి ఈ సైజ్ సరిపోతుంది. ఈ సైజ్ కంటే కొంచెం తగ్గించినా పర్లేదు, ఎక్కువ మాత్రం వేస్తే మరీ ఫ్లేవర్ ఎక్కువ అయిపోతుందండి, మంట కూడా వస్తుంది. 3 యాలకులు తీసుకున్నాను. ఇప్పుడు చక్కగా నలగొట్టేసుకుందాము. ఈ అల్లం ముక్క మాత్రం ఇది ఎక్కువ క్వాంటిటీ అయితే ఆ సైజ్ వేసుకోండి. ఇప్పుడు మెత్తగా దంచేసుకుందాం. మరీ నున్నగా అవసరం లేదు, కచ్చా పచ్చగా దంచుకుంటే సరిపోతుంది. చాలామంది టీ పెట్టేటప్పుడు కన్ఫ్యూజ్ అవుతుంటారండి. ఎంతసేపు ఉడికించాలి, కలర్ మారిందా లేదా, లేకుంటే ఎంత కొలతకి ఎంత పాలు తీసుకోవాలి, ఎంత వాటర్ వేయాలి, ఇన్ని డౌట్స్ వస్తాయండి ఫ్రెషర్స్కి అయితే. కొత్తగా చేసే వాళ్ళకి ఎక్కువ మంది ఉంటే ఎట్లా పెట్టాలి, తక్కువ మంది ఉంటే ఎలా పెట్టాలి. 1 కప్పు పాలకు కొంతమంది నీళ్ళు ఎక్కువ తీసుకుంటారు, కొంతమంది తక్కువ తీసుకుంటారు. క్వాంటిటీని బట్టి మనం ఎలా చేసుకోవాలనేది కూడా నేను చెప్తాను. ఇప్పుడైతే స్ట్రాంగ్గా చేసుకోవడానికి ఇప్పుడు చక్కగా దంచేసుకున్నాం కదా, స్ట్రాంగ్గా ఎలా చేసుకోవాలో నేను చూపిస్తాను. ఒక స్టవ్ పైన గిన్నె పెట్టేసుకుందాం. టీకి ఇంత అవసరమా అనుకుంటున్నారేమో. టీ పెట్టడం కూడా ఒక కళండి. చక్కగా టీ మంచిగా చేసుకున్నాం అనుకోండి, ప్రతి సిప్ ఎంజాయ్ చేస్తాం అనమాట. చూస్తున్నారు కదా, ఇది నేను మెజర్మెంట్ చూస్తున్న కప్పుతో 1 కప్పు వాటరు, ఇంకొంచెం తీసుకుందాము, 1/2 తీసుకుందాం. అంటే 1.5 కప్పు నీళ్ళు అనమాట. నేను ముందుగా నీళ్ళు ఎందుకు వేస్తున్నానంటే, ముందుగా పాలు పోస్తే స్టవ్ పైన గిన్నె వేడైంది కదా, అతుక్కునే ఛాన్సెస్ ఉంది కాబట్టి వాటర్ వేస్తున్నాను. మీరు ఫస్ట్ పాలైనా వేసుకోవచ్చు, స్టవ్ అంటించక ముందు పాలు వేసుకొని తర్వాత ఏదైనా వేసుకోవచ్చు. 1.5 కప్పు నీళ్ళు. ఇవి ఫుల్ క్రీమ్ మిల్క్ అండి. ఫుల్ 1 కప్పు పాలు. 1 కప్పు పాలకి 1 కప్పు నీళ్ళు వేస్తే ఇంకా స్ట్రాంగ్ ఉంటుంది. ఇంట్లో మనుషుల్ని బట్టి మనం ఎంత థిక్గా తాగుతాము, ఎంత పల్చగా తాగుతాము, దాన్ని బట్టి వాటర్ యాడ్ చేసుకోవాలి. నేనైతే 1కి 1.5 వాటర్ వేస్తున్నాను 1 కప్పు మిల్క్కి. సిమ్లో పెట్టేస్తున్నాను. ఇప్పుడు 2 స్పూన్ల టీ పొడి. 2.5 కప్పు తీసుకున్నాం కదా, నేను స్పూన్లు కూడా చూపిస్తానండి. ఈ స్పూన్ చిన్న సైజ్ చూడండి, దీంతో అయితే 2. పెద్ద స్పూన్ అయిందనుకోండి 1 వేసుకుంటే సరిపోతుంది. నేనైతే రెడ్ లేబుల్ టీ పొడి వాడుతున్నాను. ఏ టీ పౌడర్ అయినా ఇలాగే చేసుకోవచ్చు. ఇప్పుడు షుగర్ కూడా యాడ్ చేసుకుందాం. 1 2 అయితే పర్ఫెక్ట్గా సరిపోతుందండి. కొంచెం స్వీట్ ఎక్కువ కావాలంటే ఈ ఎక్స్ట్రా 1/2 స్పూన్ వేసుకోండి, లేదంటే అవాయిడ్ చేయండి. స్వీట్ ఎక్కువ తాగే వాళ్ళు మాత్రమే వేసుకోండి, లేకుంటే 2 పర్ఫెక్ట్గా సరిపోతాయి. మరీ తీయగా లేకుండా పర్ఫెక్ట్గా ఉంటుంది. నేనైతే 2.5 వేస్తున్నాను. 1/2 స్పూన్ ఆప్షనల్ అనమాట. ఇప్పుడు 2 అన్నీ కలిపి వేసేసాం కదా, టీ పౌడర్ వేసాం, షుగర్ వేసేసాం. జస్ట్ మనం ఇవన్నీ వేసే లోపలనే ఉడకడం స్టార్ట్ అవుతుంది కదా. మనం ముందే దంచి పెట్టుకున్నాం కదా అల్లం, యాలక్కులు, ఆ పేస్ట్ వేసేద్దాం.
మీరు ముందుగా అయినా వేసుకోవచ్చు, అన్ని టీ పొడి చక్కెర వేసిన వెంటనే వేసేసుకోవచ్చు. ముందుగా అన్ని కలిపి కూడా పెట్టేసుకోవచ్చు. ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు చక్కగా నూరిందంతా వేసి ఒక్కసారి స్పూన్తో కలిపేద్దాం. మీరు ఎవరైనా గెస్ట్లు వచ్చినా మామూలుగా ఈ సీజన్లో వర్షాకాలంలో ఇలాంటి టీలు తాగడం వల్ల మనకు గొంతుకు హాయిగా ఉంటుందండి. లైట్గా ఇప్పుడు సిమ్లో నుంచి కొంచెం మీడియం చేద్దాం. ఈ సిమ్ టు మీడియం చేసేటప్పుడు 5 నుంచి 10 నిమిషాలు సిమ్లోనే కంటిన్యూగా పెట్టేసి వెళ్ళిపోతున్నారు కదండి, అలాగైతే 10 నిమిషాలు పడుతుంది, లేదంటే 5 నిమిషాలు పడుతుంది. ఒక్క పొంగు రానియాల. ఇలా ఒక పొంగు వచ్చినాక మళ్ళీ తగ్గించాలి. ఇప్పుడు సెకండ్ టైం కొంచెం మీడియం ఫ్లేమ్ పెట్టుకుని ఇంకొక పొంగు రానిద్దాం. చాలా సింపుల్ అండి. నేను చెప్పడం వల్ల మీకు ఇంత లెంతీగా అనిపిస్తుందేమో, కానీ మనం దగ్గర ఉంటే 5 నిమిషాల్లో టీ అయిపోతుంది. రెండో పొంగు వచ్చింది, స్టవ్ ఆఫ్ చేసేసాను. నేను ఫిల్టర్ చేసుకున్నాను, వేరే దాంట్లో గ్లాస్లో ఫిల్టర్ చేసుకొని ఇలా పోసుకుంటే నీట్గా సర్వ్ చేసేటప్పుడు ఇబ్బంది లేకుండా ఉంటుంది. మీరు వడగట్టిన తర్వాత 2 గ్లాసులు తీసుకొని బాగా తిరగొట్టేసి కూడా మనం పోసుకోవచ్చు. ఇలా లేదంటే పోసేటప్పుడే కాస్త పైకెత్తి పోసామంటే నురగలాగా వస్తుంది. ఒక్కసారి తిరగొట్టడం వల్ల ఇంకా టేస్ట్ ఇంక్రీజ్ అవుతుంది అనమాట. చూసారు కదా, జింజర్ టీ రెడీ అయిపోయింది. అల్లం యాలకుల ఫ్లేవర్ అదిరిపోతుందండి. మంచి ఫ్లేవర్ ఉండే ఈ టీ తాగుతూ పేపర్ చదివితే ఆ ఎంజాయ్ వేరండి. ఈ బేసిక్ రెసిపీ, ఈ టీని మీకు అందరికీ నచ్చింది అనుకుంటున్నాను. ముఖ్యంగా యంగ్స్టర్స్కి తప్పకుండా నేర్చుకోండి. నేను రెగ్యులర్గా పెట్టే టీ మీకు పరిచయం చేశానండి. మీ ఒపీనియన్ని నాకు కామెంట్ రూపంలో తెలియజేస్తే నాకు ఇంకా ఎంకరేజ్ చేసిన వాళ్ళు అవుతారు. నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతాను. ఈ వీడియో కనుక మీకు అందరికీ నచ్చినట్లయితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్ అందరికీ ఫార్వర్డ్ చేయండి. సబ్స్క్రైబ్ చేయడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.